అలానే మనకి ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అడ్డంకులు క్రియేట్ చేసే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సో హౌ మెనీ పీపుల్ యూ ఫేస్డ్ అలా? ఉంటారండి, అది ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు, వీడికి ఎందుకు ఇవ్వాలని, ఈ అవకాశాలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళు ఉంటారు. బట్ కోర్స్ మీకు కొన్ని అవకాశాలు కోల్పోతారు, అలా అని కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెంటాడి వస్తాయి. ఎక్కడ కోల్పోయారు అక్కడే మళ్ళీ మీకు దొరుకుతాయి. అది నాతో జరుగుతుంది. ఇప్పుడు నేను ఏ ఆఫీసులు చుట్టూ తిరిగి ఆడిషన్ ఇచ్చారో నన్ను అసలు దేకను కూడా దేకలేదు. సో నౌ దే ఆర్ కాలింగ్ మీ అప్ ఫర్ గుడ్ వర్క్. నేను కాదన్న, అంటే ఆ టైంలో మీకు అదే కరెక్ట్, ఇట్స్ ఓకే. నేను దాన్ని ఇది మీకు టైం పట్టింది నన్ను గుర్తించడానికి, ఇట్స్ ఓకే. అది ఆ పాయింట్కి రావాలంటే 4 ఏళ్ళుగా కృష్ణానగర్ నుంచి నాగోల్ వరకు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు. యాజ్ యూజువల్ ఆ వర్డ్ యూస్ అంటే మిమ్మల్ని దేకలేదు అన్నారు. సో అంత కష్టం ఇప్పుడు ఫలితించింది అంటారా? అంతే కదా, అబ్సల్యూట్లీ. ఎవ్రీథింగ్ దట్ ఐ డిడ్ ఫర్ టు గెట్ హియర్, అంటే నాకు ఈ ప్రయాణంలో నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్, నాకు ఫ్యామిలీ అండ్ మెనీ అదర్ పీపుల్. అండ్ ఒకటండి, ఎక్కడైనా సరే మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఉంటారు, కానీ బట్ మిమ్మల్ని మీరు ఆపుకోవడంలోనే ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక 10 మంది మాట విని మీరు ఇండస్ట్రీలో వేస్ట్ అబ్బా ఎందుకు అబ్బా అని ఉంటే హాయిగా నేను ఎక్కడో కూర్చొని 9 to 5 జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. బట్ ఐ డోంట్ చూస్ దట్ బికాస్ ఐ మేడ్ దట్ చాయిస్. నాకు తెలుసు నేను లైఫ్ అంతా ఛాలెంజెస్, లైఫ్ అంతా ఇన్సెక్యూరిటీస్, లైఫ్ అంతా ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను, నాకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. బట్ యూర్ హ్యాపీ ఫర్ వాట్ యూర్ డూయింగ్. అంతే కదా, వాట్ మేక్స్ యూ హ్యాపీ ఇస్ డూ వాట్ దట్. అదే చేయాలనుకున్నాను, అదే చేస్తున్నాను.